అయ్యన్న పాత్రుడు గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి అయ్యన్న పాత్రుడు గారిని 30,000 పైన మెజార్టీతో గెలిపించి అదే మెజార్టీని సీఎం రమేష్ గారికి కూడా ఇచ్చి రేపు ఈ 2 లక్షల మెజార్టీతో ఈ పార్లమెంట్లో గెలిపించాలి. అప్పుడు ఉంటుంది వీళ్ళకి. ఎక్కడ పరిగెడతాడో వాడికే తెలియదు. తోక ఉండదు, తల ఉండదు, ఇష్టం వచ్చినట్టు మొండం తోక లేకుండా రోడ్ల మీద గిలగిలా కొట్టుకునేలాగా ఈ వైసీపీ నాయకులకి అప్పుడు దిగుతుంది మొత్తం మేము ప్రభుత్వంలో లేవని. అందుకే సోదరులారా మీ అందరికీ చెప్తున్నాను, అరాచకం పెరిగిపోయింది. మొన్న ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చాడు, అన్నా నేను 1,50,000 రూపాయలు కట్టాను ఉద్యోగానికి అన్నాడు. నేను అన్నాను, బ్రదర్ ఎందుకు కట్టావు, అమాయకంగా తప్పు కదా, నువ్వు తెలివి ఉండేవాడు కదా అంటే, అన్నా ఈ 1,50,000 రూపాయలు లంచం తీసుకొని వైసీపీ నాయకుడు ఈ 1,50,000 నీకు తిరిగి రావాలంటే నాకు ఓటేయమని అడుగుతున్నాడట సిగ్గు లేకుండా. ఎవడన్నా అప్పు ఇచ్చినోడు మన కష్టాలుంటే నాయకుడి దగ్గరికి వెళ్ళి నాకు కష్టం ఉంది తీర్చండి అని అడుగుతాం. కానీ మన దగ్గరే డబ్బులు తీసుకొని మళ్ళీ డబ్బులు ఇవ్వాలంటే నాకు ఓటేయండి అని అడుగుతున్నాడంటే ఆడు మోసగాడా నాయకుడా అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. 150 పడకల హాస్పిటల్ తీసుకొచ్చింది అయ్యన్న పాత్రుడు, డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చింది అయ్యన్న పాత్రుడు, పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చింది అయ్యన్న పాత్రుడు, ఐటీఐ కాలేజ్ తీసుకొచ్చింది అయ్యన్న పాత్రుడు, ఎన్టీఆర్ స్టేడియం తీసుకొచ్చింది అయ్యన్న పాత్రుడు. ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో 2,300 కోట్లతోటి అభివృద్ధి చేసేది అయ్యన్న పాత్రుడు గారు. అలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఒక మచ్చనిది లేకుండా దమ్ముండి ఇచ్చాపురం నుంచి పులివెందుల వరకు ఎవడన్నా సత్తా ఉండి దమ్ముండి గలవెత్తి ఆ జగన్మోహన్ రెడ్డికి వెన్నులో వణుకు పుట్టించాడంటే అది అయ్యన్న పాత్రుడు వల్లే సాధ్యమైందనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రారా దమ్ముంటే నన్ను కాల్చు, పేక మీద కత్తి పెట్టి కొయ్యి, అయినా కానీ నేను గలవెత్తుతూనే ఉంటానని చెప్పిన ఏకైక దమ్మున్న నాయకుడు అయ్యన్న. అప్పుడు అల్లూరి నడయాడిన భూమి ఇది, పోరాడిన భూమి ఇది. ఇక్కడ భయం పెట్టడానికి తావు లేదు, భయానికి తావు లేదు. శ్రీ నడయాడిన భూమి ఇది. అలాంటిదే అయ్యన్న పాత్రుని బెదిరిద్దాం అనుకుంటే నీ కల్లో కూడా సాధ్యం కాదని చెప్పి వైసీపీ మోకలకు చెప్తున్నాను. త్వరలోనే పాతి పెట్టేసి బంగాళాఖాతంలో కలిపేపోతున్నాం మిమ్మల్ని అందరినీ అని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా మనం చేసుకున్నాను. రేపు రానున్న రోజుల్లో అయ్యన్న పాత్రుడు గారిని అత్యంత భారీ మెజార్టీతో మీరు గెలిపించాలి. ఈరోజు డిసిప్లైన్డ్గా మనం మీటింగ్ జరిపించాలి. గెస్ట్లు అందరూ వచ్చారు, దగ్గరలో ఉన్నారు. దయచేసి మీ అందరినీ కోరుతున్నా, వాలంటీర్లు యాక్టివ్ అవ్వాలి. ఇక్కడ ఒక 3 వెళ్ళాలి మధ్యలో, అక్కడ ఎవరు లేరు, అందరూ ఇక్కడే ఉన్నారు. ఒక 3-4 మధ్యలోకి వెళ్ళండి. ఇక్కడ ఒక 3-4 ఉండాలి వాలంటీర్లు. ఇక్కడ మధ్యలో ఎవరైనా ఉన్నారా? నేను రెడీ, మీరు రెడీయా? ఈ మధ్యలోకి వెళ్ళి ఎక్కడన్నా ఖాళీ చైర్లు కనబడితే వాళ్ళు నించున్న వాళ్ళందరినీ కూర్చోబెట్టండి. దయచేసి మీ బ్యాక్ ఉండే వాళ్ళకి చైర్లు ఖాళీ లేవనుకుంటున్నారు, ముందున 2-3 చైర్లు ఖాళీగా ఉన్నాయి, అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. గెస్ట్లు మాట్లాడినప్పుడు వేదిక మీద ఫుల్గా ఉండొద్దండి, కిందకి దిగండి, కింద దిగండి. రా కొండ కిందకి, నువ్వు కింద దిగండి. దయచేసి మీ అందరూ కూడా ఉండాలని చెప్పి సందర్భంగా కోరుతూ, ఇప్పుడు పొచ్చా విజయ్ గారు, ఈ డాక్టర్ సుధాకర్ గారికి అన్యాయం జరిగితే ఈ రాష్ట్రంలో మొట్టమొదటి గలమెత్తిన ఏకైక దమ్మున్న యువకుడు పొచ్చా విజయ్ గారు. అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి. ఈరోజు డాక్టర్ సుధాకర్ గారి తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా నీకు అండగా ఉంటానని చెప్పిన పొచ్చా విజయ్ గారు ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ యువశక్తి కార్యక్రమానికి విచ్చేసిన నర్సీపట్నం యువకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి, రేపు మళ్ళా కాబోయే మంత్రివర్యులు అయ్యన్న పాత్రుడు గారికి
అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి మా మిత్రులు చింతకాయల విజయ్ గారికి